ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः सर्वेभ्यो नमो नमः। ఓం నమస్తే అండి అందరికీ ధన్యవాదాలమ్మా. అయితే మనము ఈ నమస్కారం నమస్తే అమ్మా. సహజ బోధలో మనము ఇత్ సంజ్ఞా ప్రకరణము చూస్తున్నాము కదండి. అయితే ఈ ఇత్ సంజ్ఞా ప్రకరణములో మనము 4 నేర్చుకున్నాము కదండి. ఆ 4లో ఏంటవి? ఫస్ట్ది ఏంటిది? ఉపదేశే జనునాసిక ఎత్. ఇంకా రెండవది హలంత్యం. మూడవది విభక్తౌ తుస్మాహ. న విభక్తౌ తుస్మాహ. ఇంకోటి నాలుగవది ఆదిరీటుడవః. దాని గురించి చెప్పుకోవాలండి. అవును. ఈరోజు నాలుగవది చెప్పుకుందాము. ఇది కొంచెం చెప్పుకున్న తర్వాత ఇవేమేంటి అనేది మళ్ళీ ఒక్కసారి మీకు చూపిస్తాను. తర్వాత మీకు ప్రశ్నలు అక్కడ నేను కొన్ని చూపిస్తాను. దాంట్లో నుంచి మీరు చెప్తూ ఉండండి. ఓకేనా? అందులో ఏది ఇత్ సంజ్ఞ ఏది కాదు అనేది చెప్తూ ఉండండి. ఓకే. సో ఫస్ట్ ఏం చెప్పుకున్నాము? ఉపదేశే జనునాసిక ఎత్. అవునా? ఉపదేశే జనునాసిక ఎత్ పాఠ. ఇందులో అనునాసిక అచ్చుకి ఇత్తని పేరు కాబట్టి అంతే, ఇత్తని పేరు. ఇక్కడ ఏముంది? అనునాసిక అచ్చు. కాబట్టి దీన్ని ఏమంటాము? అదిత్. దీని పేరేంటి ఇప్పుడు? అదిత్. ఓకే, ఉత్తమం. సో ఇప్పుడు నేను సో ఇప్పుడు ఇది ఉంది. దీన్ని ఏమంటాము? షకారం ఇత్. కాబట్టి షిత్ ఏమంటాం? దీనికి 3-4 పేర్లు వస్తాయి. షిత్. తర్వాత అదిత్. అవునా? హలంత్యం ద్వారా. అదే అవునా? దాన్ని ఏమంటాము? అదిత్. అర్థమవుతుందా? షకారం ఇత్ అయితే షిత్, అకారం ఇత్ అయితే అదిత్. తర్వాత డూకి ఇత్ అని పేరు. డూ ఇత్ ఏమైంది? అది ద్వేత్. ఉత్తమం, సూపర్. డూ ఇత్. సో దాన్ని కలిపితే ఉకారము ఈకారము. అయితే ఉకారానికి ఏం చెప్పాను నేను? వకారం. ఏం చెప్పాను? వకారం. ఉకారానికి వకారం, యకారానికి ఇకారం. ఇకారం ఉంటే యకారం, యకారం ఉంటే ఇకారం. ఓకే. సో ద్విత్. ఉత్తమం. సో అలాగా మనకి షిత్, అదిత్, ద్విత్ అలా పేర్లు వస్తూ ఉంటాయి. తర్వాత ఇప్పుడు అన్నీ చూసుకున్నాం మనం. ఆదిరీటుడవః చూసుకున్నాము, హలంత్యం చూసుకున్నాము, ఉపదేశ జనునాసిక చూసుకున్నాము. ఇప్పుడు అస్ ఉంది నా దగ్గర. అస్ ఉంది. ఏం చెప్తారు ఇప్పుడు? అస్ అనేది ఏం ప్రత్యయం? అది అంటే తింగ్ ప్రత్యయం. ఇది ఓకే, తింగ్ ప్రత్యయం అని చెప్పాను నేను మీకు. లేకపోతే సుప్పు ప్రత్యయం. ఇది సుప్పు ప్రత్యయం. ఓకే. సో ఇప్పుడు ఇదేంటి? సుప్పు ప్రత్యయానికి ఏమని పేరు? విభక్తి అని పేరా కదా? అవును. అవును. అయితే ఏం చేస్తారు ఇప్పుడు? ఇక సకారానికి హలంత్యం ద్వారా ఇత్ సంజ్ఞ చేసేస్తారా? రాదు. రాదు. ఎందుకు రాదు? నా విభక్తౌ తుస్మాహ. అంటే మరి ఎవరు వస్తుందని చెప్పారు? ధాతువులకే కాదు, ఎవరు వస్తుందని చెప్పారు? ఇక్కడ ఏం వచ్చేది ఉండే అసలు? ఇత్ సంజ్ఞ హలంత్యం హలంత్యం ద్వారా ఇత్ సంజ్ఞ వచ్చేది ఉండే. కానీ దాన్ని వద్దని చెప్పింది ఎవరు? నా విభక్తౌ తుస్మాహ. సో ఇప్పుడు ఈ రెండింటి సూత్రాలను ఏమంటాము? నిషేధ సూత్రం. ఎవరు నిషేధించారు చెప్పండి? నా విభక్తౌ తుస్మాహ. ఎవరిని నిషేధించింది? హలంత్యాన్ని. హలంత్యం. ఉత్తమం, సూపర్. ఓకే. నెక్స్ట్ అర్థమైంది కదా? ఇంత 4. ఓకే. సో ఇప్పుడు మనకి ఆదిరీటుడవః ఇక్కడ చూస్తున్నాం మనము. ఆదిలో ఈ, టు, డు ఇలాగే ఉండాలి. ఎలా ఉండాలి అవి? ఈ ఇలాగే ఉండాలి, టు అలాగే ఉండాలి, డు అలాగే ఉండాలి. సో ఎక్కడ ఉండాలంట? ఆదిహి. ఏమన్నారు? ఆదిహి. ఆదిహి అంటే ఏంటి? మొదట్లోనే. నమస్తే అండి. ఆది అంటే ఏంటమ్మా?
మొదట్లోనే. ఎక్కడైతే ఏమీ దానికి పూర్వములో లేదో దానిని ఆది అంటాం. ఎక్కడైతే దేనికి పూర్వములో ఇంకా ఏమీ లేదో, దేనికైతే పూర్వములో ఏమీ లేదో దానిని ఏమంటాము? అది అంటారు. ఆది అంటాం. అంతమంది ఏంటంటాము? దేనికైతే అంతములో ఏమీ లేదో, దేనికైతే అంటే ఇగో ఇది ఒకటి రిఫర్ చేస్తున్నాం మనం, అవునా? సో దేనికైతే అంతములో ఏమీ లేదో దానిని అంతము అంటాం. సో దేనిని అంటే ఒక వస్తువుని తీసుకున్నాం మనం, ఇక్కడ ఒక పార్ట్ తీసుకున్నాము, దాని గురించి మాట్లాడుతున్నాం. అవును. దేనికైతే అంతంగా ఏమీ లేదో దానిని, దానిని అంటే ఏది? ఖాళీ స్థలంనా లేకపోతే ఇక్కడ ఉన్న రిఫర్ చేసుకుంటున్నటువంటి లెటర్నా? చెప్పండి. తల దానికి దాని తర్వాత ఏం లెట్ లేదని. రిఫర్ లెటర్ కి చేసుకుంటున్నటువంటి ముందు లెటర్ లెటర్ ఫస్ట్ లెటర్ కి ముందు కాదు, ఏదైతే రిఫర్ చేస్తున్నావో దాని గురించి మాట్లాడుతున్నావు. దేని గురించి? ఒక దాని గురించి మాట్లాడుతున్నావు నువ్వు, అవునా? దేనికైతే అంటే ఏదో ఒకటి ఉంది అక్కడ, ఆ ఉన్నదానికి చివరిగా ఏం లేకపోతే దానినే చివరిది అంటాం. అర్థమైనా? దాన్నే చివరి. ఆ, అవును. అంతం. ఓకే. సో ఆది అంతం. అయితే ఇప్పుడు ఈ టూ డూలు ఎక్కడ రావాలి? ఎక్కడ మనం అన్ని గమనిస్తే మనకి ఎక్కడ కనిపిస్తుంది? అది ధాతువులకి కనిపిస్తుంది. ఎక్కడ కనిపిస్తుంది? ధాతువులు. ధాతువులకు ధాతువులకి ఎక్కడ ఉండాలి అవి? ఈ టూ డూలు ఆదిలో ఆదిలో రా. ఏముండాలి? ఈ టు డు ఈ టు డు, అవునా? సో మరి అవి అలాగే ఉండాలా లేకపోతే టూ అంటే టవర్గము, డు అంటే డవర్గం అట్లా చెప్తామా? అట్లనే అలాగే ఉండాలి. ఉండాలి. అలాగే ఉండాలి, యాజ్ ఇట్ ఈజ్. ఎలా కనిపిస్తుంది అంతే అట్లాగే ఉండాలి. దానికి టవర్గం అని కానీ అలా ఏమీ లేదనమాట. ఓకే. అయితే మనకి అంటే మునిగారు అంటే మునిగారు లాగా అనడానికి లేదు. డుక్రీ ఏంటది చెప్పండి, మొత్తం కంప్లీట్ చేయండి. కరణే, డుక్రీ కరణే. డుక్రీకరణే. డుక్రే కర్ణే. డుక్రే కర్ణే. డుక్రీకరణే. డుక్రే కర్ణే. డుక్రీకరణే కరోతి కురుతే. ఏమంటారు? కరోతి కురుతే. చెప్పండి. డుక్రే. కరోతి డుక్రీకరణే కురుతే. కరణే కరోతి కురుతే. సో ఇక్కడ ఏముందండి? యకారం. యకారం ఇత్తైతే దాన్ని ఏమంటాము? స్వరిత ఇత కర్తృభిప్రాయే క్రియాఫలే. అదే ఏమంటున్నారు? క్రియ అనేది కర్తకి లభిస్తే, క్రియ యొక్క ఫలితము ఎవరికి లభించాలంట? కర్తకి. సో క్రియ యొక్క ఫలితము కర్తకి వెళ్ళితే, సో ఇప్పుడు దాన్ని ఏమంటాము? ఆత్మనేపది. ఓకే. సో మరి ఒకసారి క్రియ రిపీట్ చేస్తారండి ఆ సూత్రం ఏదో చెప్పారు ఏదైతే మీరు. పని చేస్తున్నారో, సూత్రం వద్దులే ఇప్పుడు ఆ. వద్దు. ఊరికే చెప్పాను, వచ్చిన వాళ్ళు చెప్తారు లేకపోతే వింటారు మిగతా వాళ్ళని. ఓకే. ఓకే. సో ఇప్పుడు ఇది ఆత్మనేపది అన్నాము. ఏమన్నాము? క్రియ. క్రియ అంటే ఏదో ఒక పని చేయడం అన్నమాట. ఆ పని చేసినప్పుడు దాని యొక్క ఫలితం అంటే ఏంటి? రిజల్ట్. సో రిజల్ట్ ఎవరికైతే వెళ్తుందో సో వాళ్ళని ఎందులో పెట్టాలి? ఆత్మనేపదిలో. అర్థమవుతుందా? అంటే ఆ ధాతువుని ఆత్మనేపదిలో చేస్తామన్నమాట. తర్వాత క్రియ యొక్క ఏదైతే క్రియ చేస్తున్నామో దాన్ని ఆత్మనేపదిలో ఉంచాలి. అర్థమైందా అండి? ఇప్పుడు నేను పాఠం చెప్తున్నాను. పాఠం చెప్తున్నా అంటే క్రియ యొక్క ఫలితం ఎవరికి వెళ్తుంది? ఎదుటి వాళ్ళకి. ఎదుటి వాళ్ళకి కదండి. సో ఎదుటి వాళ్ళకి వెళ్తుంది. సో కాబట్టి దానికి ఆత్మనేపది ధాతువుని వాడుకోవచ్చా నేను? లేదు. ఇప్పుడు నేను తింటున్నాను, వంట చేసుకుంటున్నాను. ఏం చేసుకుంటున్నా? వంట చేసుకుంటున్నా. సో అది నేను నా కోసమే చేసుకుంటున్నా. ఇప్పుడు నేను ఆ వంట చెయ్యడము అనేది క్రియ ఏదైతే ఉందో ఆ క్రియను ఆత్మనేపదిలో చెప్పొచ్చా? చెప్పొచ్చు. అర్థమైందా? ఇప్పుడు నేను పచ్చ ధాతువుని ఆత్మనేపదిలో చెప్పుకున్నాను, కానీ పఠ ధాతువుని పరస్మైపదిలో చెప్పాను. అవునా? ఎందుకంటే ఆ క్రియ అనేది నేను చేస్తున్న పాఠం చెప్పడం అనేది వేరే వాళ్ళకి వెళ్తుంది, నా కోసం కాదు కదండి. సో ఇప్పుడు నేను వంట చేసుకుంటున్నాను నా కోసము, వంట చేస్తున్నాను ఓ 10 మంది కోసము, 2 రకాలు. అర్థమైందా? సో ఎప్పుడైతే నేను వేరే వాళ్ళ కోసం చేస్తుంటానో అది అంటే నా కోసం చేసుకుంటే అన్నాను నేను. నా కోసం చేసుకుంటే ఇలాగా ఆత్మనేపది. సో నా కోసం లేకపోతే అనేది దాంట్లో అర్థమైందా లేదా? పరస్మైపది. అది పరస్మైపది. అది అర్థమైందా మీ అందరికీ? ఇక్కడ క్రియ మొత్తం ఈ సూత్రంలో గమనించండి. ఏమంటున్నారంటే క్రియ యొక్క ఫలితము ఆ కర్తకి వెళ్తేనే ఆత్మనేపది.
అర్థమైందా? అంటే ఏంటి? ఏమర్థమైంది? ఉమ్, చెప్పండి. వెళ్ళకపోతే పరస్మైపది. లేకపోతే పరస్మైపదం. ఇక్కడ అంటే ఈ సూత్రంలో ఆత్మనేపది గురించే చెప్పారు. చెప్పి ఇట్లా చెప్పారు, కండిషన్డ్ లాగా చెప్పారు. ఏమని? క్రియ యొక్క ఫలితము కర్తకి వెళ్తేనే ఆత్మనేపది. ఓకే, వెళ్ళకపోతే పరస్మైపది అని అర్థం ఇక్కడ. అంటే రెండు విషయాలు ఇక్కడ వస్తున్నాయి కాబట్టి దీన్ని ఏమన్నాము? ఉభయపది అని చెప్పుకున్నాం. కానీ ఉభయపది అని డైరెక్ట్గా ఇవ్వరు, అది మనం అర్థం చేసుకొని తెలుసుకోవాల్సిన విషయం. ఓకే, సో ఇప్పుడు డుక్రీలో మనకి ఏం కనిపిస్తుంది? ఇత్తు సంజలు చూడండి, ఆదిరి టుడవహ యూజ్ చేసి. ఓకే, దాని మీద ఫోకస్ ఫస్ట్ చేయండి, తర్వాత మిగతావి వేరే చూద్దాం మనం నేర్చుకున్నవి. సో డుక్రీలో ఏమంటున్నాం? ఆది ఏముండాలన్నాము? ఆదిలో టు డు ఆ? ఈ ఈ టు డు కదండి. సో మరి డు అనేది మనకి ఇందులో సూత్రంలో ఎక్కడన్నా కనిపిస్తుందా? లేదు. లేదు. మరి ధాతువులో ఎలా చెప్తున్నాం మనం? ఆదిగా ఉంది. డు. ఎలా చెప్తున్నాం మనం అక్కడ? ఏమన్నాను? ఉకారానికి వకారం, ఇకారానికి యకారం. ఉకారానికి యకారం. యకారం. అవునా? ఉకారానికి ఏం ఆదేశం? వకారం. యకారం. తర్వాత ఇకారానికి యకారం. 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 సో ఇప్పుడు మన దగ్గర ఏముంది? మందరి డూలో యకారం. డూలో డులో డకారం. ఉకారం ఉంది. ఉకారం ఉంది. సో ఏం రావాలన్నమాట? వకారం. వకారం. అదే కదా మేడం సూత్రంలో ఉంది. డు అనేది ఇచ్చేసింది కదా మేడం. వినండి వినండి, నేను చెప్పిన పాయింట్ని అర్థం చేసుకోండి. ఓకే ఓకే. ఏమన్నాను? డూలో ఊ ఉంది అంటే మనకు సూత్రంలో ఉకారమే కనిపిస్తలేదు. కనిపిస్తుందా? లేదు. లేదు. మరి ఎలా తీసుకోవాలి అది? అది ఇత్తి సంజాన్ని ఎలా చెప్పుకుంటావు కదండి. సో ఏమన్నాను? ఉకారానికి వకారం ఆదేశం. సో మరి ఆదేశం అయితే అది డ్వా అయిపోయిందా? డబా అయిపోయిందా? అది అయిపోయింది. అయిపోయింది. సో మరి అది ఏమైంది, ఎలా అయింది చూద్దాం ఇప్పుడు తర్వాత. ఓకే, సో ఇప్పుడు అక్కడ డూ అనేది ఉంది అనేది మీకు అర్థమైంది, స్పష్టం. అవునా? సూత్రంలో డూ ఉంది, ఉందా? సత్యం. ఉంది. ఉంది. ఓకే, ఇప్పుడు చూడండి ఇక ఆదిహి. ఆ సూత్రంలో ఏమన్నారు? కండిషన్ ఏం పెట్టారు? ఆదిలో ఆది. ఎలా ఉండాలి? యాజ్ ఇట్ ఈజ్ ఉందా? చూడండి, ఉంటే దానికి ఏమని పేరు? ఎవరికి పేరు చెప్పండి? ఇత్తన్ పేరు. హా, ఎవరికి? డు. హా. రే ఈ టు డు ఈ మూడిటికి ఇత్తన్ పేరు. హా, మీరు చెప్పిన ఆదిగా నాలుగు ఉన్నప్పుడు. కంప్లీట్ గా చెప్పండి. ఆ ధాతువులో మనం ఇప్పుడు ఏం చెప్పుకున్నాము? ధాతువులో కదా. సో ఇదంతా కూడా మనకి ధాతువులో. అవునా? ధాతువులో ఏముంది? ఆదిగా. అవునండి. ఇక్కడ మొత్తం ఇదంతా కూడా ఎక్కడంటే అక్కడ ఆదిగా తీసుకుంటామా? లేదు. ఆది. ఉపదేశే ఏమన్నాం అక్కడ? ఆ, స్టార్టింగ్ పాయింట్ ఏంటి? ఉపదేశే. ఉపదేశే. ఉపదేశములో ఆదిగా ఉన్నటువంటి ఈ టూ డూలకి ఇత్ సంజ. కాబట్టి ఇక్కడ మన దగ్గర ఆదిగా డు అనేది ఉంది కాబట్టి డూకి ఇత్ సంజ. దాన్ని ఏమంటాము? డ్విత్. డూకి ఇత్ సంజ అని చెప్పేసి అంతకే ఆగకుండా కంప్లీట్ చేయాలి. ఏంటది కంప్లీషన్? డ్విత్. క్లియర్? సో చెప్పండి మళ్ళీ, ఎవరు చెప్తారు ఇప్పుడు? యస్మిన్ ధాతో ఉమ్, యకారః ఇత్సంజ్ఞకः అస్తి. యకారాన యా యా ఎందుకు యా ఉంది? మనం ఏ సూత్రం గురించి మాట్లాడుతున్నాం? ఆదిరీటుడవహ. ఆదిరేటోడవ. అంటే యకారము మనకి ఇత్సంజ్ఞ అయితే యకారం ఉండదండి అందులో. ఈ అందులో టు డు. ఆదిరేటోడవలో ఉండదు కదా. సారీ మీరు కర్తవ్య క్రియాఫలాన్ని. ఈ తోడు. చెప్పండి. దీంట్లో నేను పెట్టించిన దాంట్లో ఏముందో చెప్పండి. బోర్డు పైన మీకు కనిపిస్తున్న దాంట్లో 4వ సూత్రాన్ని ఉపయోగించి చెప్పండి. డుక్రీ హ్మ్. లో ఆదిలో డు ఉంది. సో ఆదిని టుడు వాహ అనే సూత్రం ప్రకారంగా డూకి ఇత్సంజ్ఞ వస్తుంది. హ్మ్. సో అమ్మ టుడు వాహ కాదు, టుడా వాహ. డా. టుడ వాహ. హ్మ్. అచ్చా, డవా అని ఎందుకు వచ్చింది అని చెప్తున్నారా? తర్వాత దవాడం గురించి అడగట్లేదు, ఇత్తు సంజయ్ ముందు అడుగుతున్నాను. డు హ్మ్. డు అన్న అక్షరం అనాల వర్ణం. వర్ణం.
వర్ణాలు ఇక్కడ మనకి 2-3 వర్ణాలు ఉన్నాయి అందులో. అవునా? డూకి ఇత్సంజ్ఞ డూ వచ్చింది. అని ఆదిన్య చెప్పాలి టుడు అంతే. వహ వర్ణమని అనే కాదు. సూత్రం చేత ఉమ్, డూకి ఇత్సంజ్ఞ వచ్చింది. అంతే. ఉత్తమ. ఓకే. నెక్స్ట్ యంకారానికి తర్వాత హలంత్యం ద్వారా అది యంకారం. అయిపోయింది కదా. యా. తర్వాత ఇది డుక్రీ ఫస్ట్. డుక్రీ అనే పదంలో ఆదిర్ శబ్దంలో డుడవహ అది పదం అనే కాలే ఇంకా శబ్దం అది. శబ్దం అవును, ఇంకా పదం కాలేదు. ఓకే. డుక్రీ అనే శబ్దంలో ఆదిర్ డుడవహ సూత్ర ప్రకారం డూకి డుకారానికి ఇత్తసంజ. ఆదిలో అంతే. ఉన్న డు ఇత్సంజ్ఞ ఆదిలో అవుతుంది. ఉన్న ఒక్క నిమిషం డూ ఆగండి అమ్మా. వర్ణాలు. శైలజ గారు చెప్తున్నారు వినండి. డూకి ఇత్తు సంజ తర్వాత దాన్ని ఏమంటాం? ఏమని పేరు అది? ఇత్ అంటాం. డూకి డ్విత్. డూకి డిత్ ఇత్తు. డిత్ డ్విత్ డ్విత్. డ్విత్ డ్విత్ అంటాం. సో ఇది ఇంకోటి చెప్పండి ఎవరైనా. టు నది. ఇప్పుడు మనకి ఉపదేశంలో ఉన్న ధాతువుల్లో టు నది. ఈ టు డు అన్న సముదాయాలు ఇత్సంజ్ఞాలు అవుతాయి అన్నది కదండి ఇక్కడ సూత్రము. అంతే. అంతే. ఇక్కడ సముదాయం. సముదాయం అంటే ఇంకా ఇట్లా ఇండివిజువల్ సముదాయం అన్నమాట. అన్ని అవును, అన్ని ఇండివిజువల్ ఒకే దగ్గర సముదాయం. కాదు. రైట్. ఈ అన్నప్పుడు ఈ అకారము ఇకారము రెండు సముదాయము. ఉన్నాయి. టు అన్నప్పుడు అలాగా అకారము మొత్తం ఉకారము ఇవన్నీ సముదాయం. కాదు. వాళ్ళు చెప్పిన దాంట్లో మీరు అర్థం చేసుకున్నారు కదా అందరూ. సముదాయం అంటే అన్ని ఒకే దగ్గర ఉండాలని కాదు, ఇండివిజువల్ గా సముదాయం వారు అవును. చెప్పినటువంటి. చెప్పండి అనంత్ గారు, చెప్పండి అది. ఆ మూడు ఉన్నప్పుడు వాటికి టు ఇత్సంజ్ఞాలు అవుతాయని ట్విత్ చెప్తున్నాం. అంటారు. ఇప్పుడు మీరు నిర్వచనం చెప్పారు. ఇప్పుడు మన గురించి ఆ ఎగ్జాంపుల్లో ఏంటో చెప్పండి. ఎగ్జాంపుల్ అంటే ఏం చెప్పమన్నారు నాకు అర్థం అక్కడ అవ్వలేదు. బోర్డు పైన ఉంది టు నది అని ఉంది. ఇందాక అమ్మవారు చెప్పారు కదా, అలాగా. చెప్పాలమ్మా. చెప్పండి. చెప్పండి. టు ట్విత్ అయింది. అరే ఇప్పుడు ఎగ్జాంపుల్లో చెప్పమంటే మొత్తం కంప్లీట్ గా చెప్పాలి. వారు చెప్పినటువంటిది ఇలా అని చెప్పారు, వారు స్టేట్మెంట్ ఇచ్చారు. తర్వాత ఇప్పుడు మన దగ్గర ఈ అంత ఇప్పుడు స్టేట్మెంట్ ఇక్కడ సాటిస్ఫై అయిందని ఈ చెప్పాలి కదా. టునిద్ అనే శబ్దంలో టు అనేది ఆదిలో ఉన్నది. ఆదిలో ఉన్నది కాబట్టి దీనికి ఆది యుటుడు వహ అనే సూత్రం చేత టు ట్విత్ అయింది. టూకి ఎత్తు సంజ, దానిని ట్విత్ అంటాం. అదే టూకి ఇత్సంజ్ఞ. టూకి ఇత్సంజ్ఞ అయితే ట్విత్ అని అంటారు. అదే. ఓకే, అర్థమైందా? టూకి ఇత్సంజ్ఞ అవడం వల్ల టూ వా కలిపి ట్విత్ అనమంటారా మీరు? ఓకే, అర్థమైంది. టూ బాగాదండి. ఓకే, సో ఇప్పుడు టూ ఉంది. అంతే. ఉకారానికి ఉకారానికి వ ఆదేశం వచ్చింది. అదే అందుకని ట్విత్ అయింది. ఓకే, అర్థమైంది. ఓకే, సరే. ఇప్పుడు అందరికి అర్థమైంది కదా. అది పేరు మనకు గుర్తుండాలి. ట్విత్ అయితే అని ఒక సూత్రం వస్తుంది. ఆ పేరు పెట్టుకున్నాం. ఎందుకు పెట్టుకున్నాము? ఇది ఉండడం వల్ల, ఈ కండిషన్ వల్ల, ఈ సిచ్యువేషన్ వల్ల ఈ దానికి ఇలా చేసుకో అని వస్తుంది అనమాట. కాబట్టి మీకు ఆ ఎత్తు సంజలు కరెక్ట్ కంప్లీట్ గా మంచిగా అర్థం కావాలి. ఓకే. సో ఇది చాలా పెద్ద చాప్టర్. ఇది మంచిది. ఏంటంటే మొత్తం దీనిపైనే డిపెండ్ అయి ఉంటుంది అష్టాధ్యాయి మొత్తం అంతా. కాబట్టి దానికి పేరు మీకు ఖచ్చితంగా తెలియాలి. ట్విత్, డ్విత్, ఇత్, కిత్, మిత్, పిత్, ఇత్. ఓకే, గిత్, గిత్ ఇవన్నీ తెలియాలి. అదిత్, ఇదిత్, ఉదిత్, రిదిత్, తర్వాత ఏదిత్, ఐదిత్, తర్వాత ఓదిత్, ఔదిత్. అజంతాలకి ఏం కావాలి మనకు? అన్ని ఈ పేర్లు తెలియాలి. ఏమని? అదిత్, ఇదిత్, ఉదిత్, రిదిత్ ఇవన్నీ తెలియాలి. అయితే హలంతం అయితే ఏం చూస్తారండి పుష్ప గారు? హలంతం అయితే ఏం చూస్తారు? ఇత్తు సంజ చేస్తాం. హలంతం అయితే హలంత ధాతువులకి ఏం చూడాలి? ఎవరన్నా చెప్పండి. హలంత్యం సూత్రము అప్లై అది చేయాలి. కాదు నేను అనేది. హలంత మొత్తం కంప్లీట్ విభక్తి ప్రత్యయంలో ఉన్నదా ఈ హలంతము అనేది చూసుకోవాలి. కాదు ఆగండి. ఇప్పుడు నేను చెప్పిన దానికి టాపిక్ రిలేటెడ్ చెప్పమన్నాను. ఇప్పుడు ఏమన్నాను? ఇదిత్, ఉదిత్ అని ఎలాగైతే చెప్పుకున్నామో హలంత ధాతులకి ఏం చూస్తాం? ఉపధ. పాఠాలు మర్చిపోయినారా? హలంత ధాతులకి ఏం చూస్తాము? ఉపధాను గమనిస్తాము. ఏమైంది పుష్ప గారు? వచ్చిన ఆన్సరేనా మీకు అది? అదే. సో ఇప్పుడు మనకి ఏంటది?
ఇది ఒక ధాతువు ఉంది. ఏం ధాతువు అది? ఎలాంటి ధాతువు అది? హలంత ధాతు. హలంత ధాతువు. అరే ఎలాంటి ధాతువు? ఏముంది అక్కడ కాదు, ఎలాంటి హలంత ధాతువు? రిత్ హలంత ధాతువు. హలంతము హలంత ధాతువు అది. హలంతం అజంతం ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఎలాంటి అన్నప్పుడు ఏం చేస్తారు? హలంత హలంత అజంత. అజంతం. సో హలంతాలకు ఏం చూడమన్నాను? ఉపధ. ఉపధాలో చూడమన్నాను. ఉపధ ఏది? రిక్కు వర్ణం. రి. రి. రి అనేది అర్ర కాదు, అది రి. ఓకే. సో ఇప్పుడు మనకి చివరి వర్ణానికి పూర్వం ఉన్నది ఉపధ. ఓకే. సో చివరి వర్ణానికి పూర్వం ఉన్నది ఉపధ. చివరి వర్ణం అంటున్నాం. వర్ణాలను ఏం చెప్పారు మహర్షి? అల్. మీరు ఏమన్నారు? మీరు అల్. దీనికి అల్. ఆద్యం కవిత దీనికి ఇప్పుడు ఉపద అంటే ఆద్యతోదేకస్మిన్న అదే కాదు, ఇక్కడ అదే చెప్తున్నా. అల్ అంటాం, దాన్ని ఏమంటాము? అల్ అంటాం. ఇప్పుడు అల్లుకి అంటాం. పూర్వంలో చెప్పండి ఇక్కడ. అలోంత్యాత్ పూర్వ. యాత్ పూర్వః. పూర్వ ఉపధ. ఏంటి? ఉపధ. ఓకే. అలో అందుకే ఇది చెప్తున్నాను, ఇక్కడ పూర్వ చెప్తున్నాను. ఉపధ. అందుకే వర్ణాలను ఏమన్నారు? అల్ అన్నారు. అల్. సో అంటే ఏంటి? అలోంత్యాత్ అంటే ఏంటి? ఇప్పుడు చివరి నుంచి తీసుకొస్తున్నాం మనం. అర్థమైందా? చివరి నుంచి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. 1 2 ఇట్లా. అర్థమైందా? కాబట్టి ఆత్ అన్నారు. పంచమిలో చెప్పుకున్నాం. అంటే పంచమికి పూర్వం ఏమొస్తుంది అది? ఆత్ అంటున్నాం అక్కడ. అలోంత్యాత్. అర్థమవుతుందా? పంచమి ఎందుకు వచ్చింది అక్కడ? చివరి నుంచి కౌంట్ చేస్తున్నాం కాబట్టి. అందుకే మీరు ఎంత అలర్ట్ గా ఉండాలి. ముందు నుంచి వస్తుందా, వెనక నుంచి వస్తుందా, పక్కనుందా, పూర్వంలో ఉందా, మధ్యలో ఉందా, అచ్చు ఎక్కడుంది, ఆది అచ్చు, అంత్య అచ్చు, ఓకే, మధ్య అచ్చు, ఈ భాష మనకి రావాలి. అర్థమైందా? ఓకే. సో హలాది అజాది. సో ఇక్కడ నుంచి వస్తుందా, ఎడమ నుంచి కౌంట్ చేస్తున్నావా, కుడి నుంచి కౌంట్ చేస్తున్నావా? ఈ ఓకే. మధ్యలో ఆగిపోయిన ప్రాసెస్ని ఏమంటాము? ఈ మొత్తం కలిస్తే ఏమంటాము? ఈ పేర్లు రావాలి మనకి. ఓకే. సో ఆదిరి టుడవహ. సో ఇందులో మనకి ఇత్తు సంజ ఏం చెప్పుకున్నాము? టు నదిలో టూ అనేది చెప్పుకున్నాం. అనేది ఇత్తు సంజ. ఉపదేశంలో ఆ. చెప్పినటువంటి ఆ, అయితే ఇప్పుడు నేను నదిలో నేను ఏం చేశాను? నద్ అని పెట్టాను. అయితే ఇంకా ఏమైనా ఇత్తు సంజలు ఉన్నాయా? ఉన్నట్టు ఈ ఏంటది? లేదు. అనునాసిక అచ్చు ఈ. అనునాసిక అచ్చు ఈకి, అనునాసిక ఈకేమని పేరు? ఇట్స్ అని పేరు. ఇత్ అని పేరు. అని పేరు. సో మొత్తానికి దాన్ని ఏమంటాము? ఉపదేశ ఇదిత్. అజంతాస్కి. దిత్. ఇదిత్ అంటాం. ఇదేంటి? అర్థమైందా? ఇదిత్. ఓకే. సో మనం హల్తో ఉన్న ధాతువులకి ఏం చూస్తాము? ఉపధ. ఉపధాన్ని ఉపధాన్ని చూస్తాము. గమనించాలి. సో ఉపధాలు ఏమేమి ఉంటాయి? ఇదిత్ ఉపధాలు ఏమేమి ఉంటాయి? రిక్కు ఇదుపద, వర్ణాలు. ఇదుపద, ఉదుపద, రిదుపద. ఏమేమి ఉంటాయి? ఇదుపద, ఉదుపద, రిదుపద. ఇదుపద, మరి తర్వాత రిదుపద. రిదుపద. ఓకే. ఉదు. అవి మాత్రమే ఉంటాయా? అంతే. ఈదుపద, ఉదుపద, రిదుపద చాలా ఉంటాయి. అన్ని ఏమేమో ఉంటాయి, కానీ మనకి వీటికి కావాల్సినవి ఏమమ్మా? ఇవే, ఈ 3. ఓకే. రిదుపద. ఇంకోటి ఏంటి? రిదు. రిదుపద. రిదుపద. ఏవింటిని గమనిస్తాం మనము? ఇదుపద, రిదుపద, తర్వాత ఊదుపద, రిదుపద. గాట్ ఇట్? క్లియరా? ఓకే. తర్వాత ఇంకేం చూస్తాం మనము? ఇంకేం చూస్తాము? అంతములో ఏజంత ధాతువులు కదా. ఏకారాంతం, ఓకారాంతం అంటున్నాం కదా. సో వాటికి ఒక గ్రూప్ అది. ఏమంటాం దాన్ని? ఏజంత. ఏజంత ధాతువులు ఏమంటాము వాటి? ఏజంత. ఏజంత అంటే ఏమేమి ఉన్నాయి దాంట్లో? జా ఎన్నోది? మూడవది. సో మనం ఏం చేస్తాము? 3ని ఏం చేస్తాము? ఒకటి చేస్తాం. ఏమైంది అది? ఏచ. ఏచంత. సో దీన్ని విడదీయండి. ఇంకా ఇందులో ఎన్ని పదాలు ఉన్నాయి? ఏచ్ అంత. 2 పదాలు. ఏచ్ అంత. అంత అంటే ఏంటి? ఏచ్ అంటే ఏంటి మరి? అదొక ప్రత్యాహారం. హారం. ఎన్ని ఉన్నాయి అందులో? ఏ, 4 ఓ, ఐ, ఔ. ఈ 4 అక్షరాలు చివరిగా ఉంటే
ధాతువుకి చివరిగా ఉంటే వాటిని ఏమంటాము ఏజంత ఇదంతా ధాతువులు. ధాతువులు. ఏజంత ధాతువులకి పరంగా అషిత్ ఉంటే ఏం చేస్తాం? అషితి ఆకారం. ఆకారం. ఉత్తమం, సూపర్. ఇప్పుడు నేను ఏమన్నాను? అషిత్ అన్నాను. అది పరంగా అంటే ఏం చెప్తారు? అషితి. అషితి. ఉత్తమం, ఉత్తమం. సో పరంగా అనగానే మీరు టక్కున అషితి అని చెప్పేస్తారు, అవునా? ఏజంత ధాతువులకి అషిత్ పరంగా ఉంటే అంటే ఏంటి? అషితి పరంగా ఉంటే అంటున్నాను నేను, అవునా? అషితి అంటే ఏంటి యాక్చువల్గా? నషితి. కానిది. గాంధీ నషితి అషితి. ఏంటది? నా శితి అషితి. క్లియరా? అషితి పరంగా ఉంటే ఏమైతుందండి? అషితి పరంగా ఉంటే ఏమైతుంది? అషితి పరంగా కాదు, ఆకారం. అషిత్ పరంగా. అషిత్ అషితి ఉంటే ఏమనాలి? అషితి ఉంటే లేదా అషిత్ పరంగా ఉంటే. క్లియర్? సో ఇక్కడ పరంగా అనేది ఆల్రెడీ వచ్చేసింది అందులో. ఎప్పుడైతే సప్తమి చెప్పుకున్నామో పరంగా దానికి ముందుగా వచ్చేసింది. ఉండాలి. అషితి ఉంటే అనాలి. ఓకే, ఎక్కడుంటే అనేది ఆల్రెడీ మనం చెప్పేస్తున్నాం ఇందులో ఆల్రెడీ వచ్చేసింది. ఓకేనమ్మా? ఉంటే ఏమైతుంది? ఏజంత ధాతువులన్నీ కూడా ఏమైతాయి? ఆకారాంత ధాతువులు అవుతాయి. ఏమైతాయి? ఆకారాంత ధాతువులు. అర్థమైందా? ఆకారాంత ధాతువులు అయితే మరి ప్రాబ్లం ఏంటి? అసలు దాని ప్రయోజనం ఏంటి? దాన్ని ఏమని చెప్పుకోవాలి? ఆకారాంత ధాతువులకి ఏముండవు? సేటులు ఉండవు. ఏంటి? అన్నీ కూడా అనిట్ ధాతువులు. ఆకారాంత ధాతువులు అన్నీ ఏంటివి? ధాతువు. అనిట్ ధాతువులు. సో ఇప్పుడు నేను పా అన్నాను. సో పా అనేది ఏం చెప్తారు ఇప్పుడు మీరు? అనిటా సేటా? అనిట్. ఎందుకు? ఆకారాంతం ఇది. అన్ని ఆకారాంత ధాతువులు అనిట్ ధాతువులు. మరి ఇప్పుడు ఏజంత ధాతువులన్నీ అనిట్ ధాతువులు. అనిట్ ధాతువులు. ఉత్తమం. అంటే ఏ, ఐ, ఓ, ఔ ఇలా కనిపించినవన్నీ కూడా అనిట్ ధాతువులు. అంటే వాటిల్లో ఇకారము రాదు. ఇకారం వేటి ద్వారా వస్తుందండి? ఇకారం దేని ద్వారా వస్తుంది? నిచ్ ద్వారా. ఎలాంటి ప్రత్యయానికి? ఇడాగం. ఇడాగమం ఎప్పుడు వస్తుంది? ఎలాంటి ప్రత్యయం ఉంటే వస్తుంది? వలాది. వలాది. ఏంటది? వలాది ఏంటిది? ఆర్ధధాతుక ప్రత్యయానికి. ఆర్ధధాతుకం రెండే రకాలు, సార్వ, ఆర్ధ రెండే కదా, అవునా? సో వలాది ఆర్ధధాతుకానికి ఇడాగమము వస్తుంది. సో మరి ఇప్పుడు పాలో ఏమైంది? ఏకాచ ఉపదేశేషితి. ఏమంటున్నాము? ఏకాచ ఉంది. ఉపదేశములో ఏమంటున్నాము? అషితి. ఏకాచ ఉపదేశే షితి అంటే ఏంటిది? అషిత్ పరంగా ఉంటే దానికి ఏమైతుంది? ఆకారాంతం అవుతుంది. ఆకారాంతం అయిన తర్వాత ఏమైంది? అనిట్ ధాతువు అయింది. అర్థమైందా? అనిట్ అని చెప్పడానికి ఏమని చెప్తారు? ఉపదేశ ఆదేశ ఉపదేశే ఏమని చెప్తున్నాం? ఆదేశ కాదు, అనుదాత్తాత్ అంటున్నాం కదా, దాంట్లో అది ఏమొస్తుంది? అది ఏకాచ ఉపదేశేనుదాత్తాత్ అంటే ఆదేశ ఉపదేశేనుదాత్తాత్. అర్థమైనా? ఉపదేశే అనుదాత్తాత్. అనుదాత్తాత్ అంటే ఏం చెప్పుకున్నాం మనము? అనిట్. ఉదాత్తాత్ అంటే ఏంటి? సేట్. ఓకే. స్వరితేతాత్ అంటే వేట్. వేట్. స్వరితేతాత్. ఓకే. సో దీని గురించి మనం మాట్లాడుతున్నాం. ఇట్ ఆగమం. ఓకే. సో అన్ని ఆకారాంతాలు ఏజంతాలు ఏంటివి? సేటులు. అంటే అనిట్టులు. అనిట్ అంటే ఏంటి? ఇంకా సేటు లేదు అని అర్థం, అవునా? క్లియర్. ఓకే. సో ఇప్పుడు ఈకారాంతాలకి ఈకారాంతాలకి ఏమున్నాయి? ఓకే, ఏముంది అక్కడ? రెండు ధాతువులు. మొత్తం అజంత ధాతువులలో సేటులు ఎన్నున్నాయి అంటే 12. ఎన్నున్నాయండి? 12 ధాతువులు. ఏంటివి? అన్నీ కూడా సేట్ ధాతువులు.
అర్థమైందా? Yeah. 12 మనము అజంతాలలో ఏం చూస్తాము? సేట్ చూస్తాం. తక్కువ ఏవి ఉన్నాయో అవి చూసుకుంటాం. అజంతాలలో ఏం చూస్తాము? డేట్లు చూస్తాం. సేట్. హలంతాలకి ఉమ్, అన్నిట్లా అనేట్ అంతే. అన్నిటి ఉమ్. సో అనేట్లు తక్కువ ఉన్నాయి అనమాట. ఎన్ని ఉన్నాయి? 102 ఉన్నాయి. ఇవెన్ని ఉన్నాయి? సేటులు 12. ఓకే, అజంతాలకి సేట్ ఎన్ని ఉన్నాయి? 12. 12 ధాతువులు తప్ప మిగతా అన్నీ కూడా అజంత ధాతువులు. ఏంటివి? అనెట్ ధాతువులు. హలంత ధాతువులు 102 అనెట్ అయితే మిగతా అన్నీ కూడా సేట్ ధాతువులు. క్లియర్? ఏమి అర్థమైందా? మొత్తం ధాతువుల్లోనా లేకపోతే ఏదైనా ఒక గణాల్లోనా? అమ్మా 2000 ధాతువులు మొత్తం అని చెప్తున్నాను కదమ్మా. ఓకే. ఆ? సో ఈ ఓకేనా? అనుపదేశమైనటువంటివి అనుపదేశం సేట్లు. కాదు, అనుపదేశం అన్నానా? కాదు, ఆదేశ ఉపదేశేనుదాత్తః ఆ, అది అన్నిట్లు. ఆ. ఇక్కడ అవి చూడండి, ఫస్ట్ ఇది అందులో గుర్తుపెట్టుకోండి. ఆ సూత్రాల తర్వాత విందురు. తర్వాత ఇది చూడండి. ఏమన్నాను? అజంతాలన్నీ కూడా సేట్ ధాతువులు ఎన్ని ఉన్నాయి? అజంతాలలో మనం సేట్ చూస్తాం, ఎందుకంటే తక్కువ ఉంటాయి కాబట్టి. సేటులు తక్కువ ఉన్నాయి కాబట్టి. సో అవన్నీ ఉన్నాయి? 12. హల్లంతాలకి ఏం చూస్తాము? అనిట్టు చూస్తాము. అవెన్ని ఉన్నాయి? 102. ఇవి ఫస్ట్ మైండ్ లో పెట్టుకోండి. తర్వాత సూత్రం మీరే చెప్పాలి నాకు. ఓకే, నేను దానికి మీకు క్లూస్ ఇస్తాను, మీరే సూత్రాలు చెప్పాలి. ఓకే, సో ఇప్పుడు ఏం మీరు గుర్తుపెట్టుకోవాలి? ఇక్కడ బోర్డు మీద మీకు ఏం కనిపిస్తుందో ఇది మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. అజంతాలకి సేటు చూస్తాము. అవి ఎన్ని ఉన్నాయి? 12. 12. హలంతాలకి ఏం చూస్తాము? అన్నిటి అన్నిటి చూస్తాము. అవి ఎన్ని అన్నిట్లో ఉన్నాయి? చూస్తాము. అవి ఎన్ని ఉన్నాయి? 102 ఉన్నాయి. 102 102. 102. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు ఆకారాంతాలన్నీ ఏం చెప్పుకున్నాము? అన్ని అనిట్. అనెట్. ఆకారాంతాలు ఏ జంతాలన్నీ? అన్నిట్లు. అమ్మ ఒక నిమిషం. ఏ జంతాలన్నీ? సేట్. ఆ, ఏ ఏజంతాలు కూడా ఆనే అనిట్. వస్తుంది కదా, అది కూడా ఆల్ అన్నిట్లే. అనిట్. అనెట్. క్లియర్? ఇప్పుడు ఏజంతాలు ఆకారాంతాలు మొత్తం కూడా అనెట్. ఓకే, సో ఇప్పుడు ఈ అన్నాను నేను. ఏమన్నాను? ఈతో ఎన్నున్న ధాతువులు ఏమున్నాయి చూడండి. ఇప్పుడు ఏంటది? శ్వి. ఏంటది? ఈ శ్వి. శ్రీ తర్వాత శ్రీ. శ్రీ శ్రీ కాదు, శ్రీ. ఈ అని అంటే మళ్ళీ ఇత్తు సంజ అవుతుంది. ఇత్తు సంజ లేదు అక్కడ. శ్రీ శ్రీ. ఏంటది? శ్రీ శ్రీ. డీంగ్ షింగ్. ఇంకోటంటే డీంగ్ షింగ్. డీంగ్ షింగ్. ఓకే, సో ఇప్పుడు అమ్మ వినండి, ఇంకా అందరు చూడండి. ఇకారానికి ఎక్కడి నుంచి వస్తుంది? సో చూడండి, ఇకారాంత ధాతువుల్లో ఏంటది? శ్వి శ్రీ. శ్వి శ్రీ. ఓకే, ఈకారాంత ధాతువుల్లో ఏంటి? డీంగ్ షింగ్. ఈ 4 గుర్తుపెట్టుకోండి ఈరోజు. చాలు ఈరోజు. ఓకే, ఏం గుర్తుపెట్టుకుంటారు? ఆకారాంత ధాతువులు, ఏజంత ధాతువులన్నీ అందులో సేటులు లేవు. మనం ఏమన్నాము? అచ్చులు. అన్నిట్లు. వినండి. ఫస్ట్ అజంతాలన్నిటిలో ఏం చూడాలన్నాను? సేట్ చూడాలన్నాను. అయితే ఇప్పుడు మీరు ఏం చెప్తారు? అన్నిట్లని చెప్పకుండా ఏం చెప్తారు? సేట్లు లేవు. ఆకారాంత ఏజంతాలలో ఏం చెప్తారు? సేట్ లేవు. క్లియర్? సెట్ లేదు. ఓకే. తర్వాత ఇప్పుడు ఈకారాంతాలలో ఏమున్నాయి? శ్రీ శ్రీ. తర్వాత డీంగ్ షింగ్. చెప్పండి. శ్రీ డీంగ్ షింగ్. అంతే, అది తెలిసిపోతుంది అమ్మ. ఆటోమేటిక్ గా ఈ అనేది తెలిసిపోతుంది. మీ ప్రొనౌన్సియేషన్ లో వస్తుందా లేదా? దానికి సెపరేట్ గా చెప్పాల్సిన పని లేదు. ఓకే, మనం ఏమన్నా అడిగితే ఫస్ట్ నేర్చుకుంటున్నప్పుడు 4 టక్క చెప్పడం నేర్చుకోవాలి. ఏంటది? శ్రీ శ్రీ, డీంగ్ షింగ్. అంతే. డీంగ్ షింగ్. షింగ్. శ్రీ దీర్ఘమా? శ్రీ అక్కడ ఈకారం.
Yeah. శ్రీ శ్రీ డీంగ్ షింగ్. అందుకే మీరు Mm. కరెక్ట్ గా ప్రొనౌన్స్ చేయాలి. శ్రీ అని చెప్పొద్దు, తప్పైపోతుంది మళ్ళీ. ఇదే డౌట్లు వస్తూ ఉంటాయి అన్నమాట. నేర్చుకునేప్పుడే కరెక్ట్ గా శ్రీ శ్రీ అనండి. Shri Shri. ఉమ్. Shri Shri. ఆ. Ding డీంగ్ Shing. షింగ్. Ding డీంగ్ Shing. డింగ్ కాదు, Ding డీంగ్ Shing. షింగ్. ఆ. Ding Shing. అది. Ding Shing. ఓకే, అయిపోయింది. సరే, ఇప్పుడు ఆదిరీటుడవహ ద్వారా మనం నేర్చేసుకున్నాము. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటి? షహ ప్రత్యయస్య. ఏమంటున్నారు? Shaha pratyayasya. షహ అంటున్నాం. అంటే షహ అనేది ఎందులో ఉంది? అది ప్రథమా విభక్తిలో ఉంది. ప్రత్యయస్య అంటున్నారు. అంటే ఏంటి? ఎందులో ఉంది అది? షష్ఠిలో ఉంది. Pratyayasya shashti. Yeah. అర్థమైందా? ఆ ప్రత్యయములో ఉన్నటువంటిది ష. అది కూడా మనకి ఇది విశేషణం. ఇది షహ అనేది షు అన్నమాట, షకారం. సో షకారానికి పంచమి షష్ఠిలో ఏమొస్తుంది? షహ. అర్థమవుతుందా? అయిందా? కాలేదా? హా. సో ఇప్పుడు ఏమైంది? ఈ ప్రత్యయములో ఉన్నటువంటి షకారానికి, క్లియర్,